మీకు తెలుసా? మన మెదడు ఒక గోల్డ్ ఫిష్ కంటే తక్కువ అటెన్షన్ కలిగి ఉంది. అవును, మీరు విన్నది నిజమే. మన శరీరంలోనే అత్యంత శక్తివంతమైన మెదడు గురించి ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చా. సో ఇవి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నిద్రలో మెదడు పవర్ ఎలా ఉంటుంది? మనం నిద్రపోతున్నప్పుడు మెదడు రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటాం, కానీ నిజానికి పగటిపూట కంటే రాత్రి నిద్రలోనే మన మెదడు ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఇది ఎంత ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుందంటే ఒక చిన్న లైట్ బల్బును కూడా వెలిగించవచ్చు. సో 2, నొప్పి తెలియని మెదడు. శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా ఆ నొప్పిని మెదడు గుర్తిస్తుంది. సో కానీ విచిత్రమైన విషయం ఏంటంటే మెదడుకి తన సొంత నొప్పి తెలియదు. ఎందుకంటే మెదడులో నొప్పిని గ్రహించే రిసెప్టర్లు ఉండవు. అందుకే స్పృహలో ఉన్నప్పుడే బ్రెయిన్ సర్జరీ చేసినా నొప్పి అనిపించదు. ఇక నెంబర్ 3 ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్పీడ్. ఈ ఇన్ఫర్మేషన్ స్పీడ్ అనేది మీరు ఏదైనా ఆలోచించినప్పుడు లేదా స్పందించినప్పుడు ఆ సమాచారం మెదడులో ఎంత వేగంగా ప్రయాణిస్తుందో తెలుసా? దాదాపు గంటకు 430 కిలోమీటర్ల వేగంతో, అంటే ఒక బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా మన ఆలోచనలు ప్రయాణిస్తాయి. ఇక 4th, స్టోరేజ్. ఈ మెమరీ పవర్. మన ఫోన్ మెమరీ ఫుల్ అవ్వచ్చు, కానీ మెదడు మెమరీ మాత్రం ఎప్పటికీ ఫుల్ అవ్వదు. సైంటిస్టుల అంచనా ప్రకారం మన మెదడు సుమారు 2.5 పెటాబైట్స్ అంటే 2.5 మిలియన్ జీబీ డేటాను స్టోర్ చేయగలదు. అంటే కొన్ని లక్షల గంటల వీడియో సామర్థ్యం అన్నమాట. ఇక నెగిటివ్ బయాస్ అంటే సైకాలజీ ఫ్యాక్ట్. ఇది నెగిటివిటీ బయాస్. చివరికి ఒక సైకాలజీ ఫ్యాక్ట్. మన మెదడుకు మంచి విషయాల కంటే నెగిటివ్ విషయాలను గుర్తుపెట్టుకోవడం అంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే ఎవరో పొగిడిన 100 మాటల కంటే తిట్టిన ఒక్క మాటే మనకు పదే పదే గుర్తొస్తుంటుంది. సో ఈ ఫ్యాక్ట్స్ మీకు ఏ ఫ్యాక్ట్స్ నచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.